ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కురిసిపాడు దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్ని చూడడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మన గుండ్లకమ్మ అప్పర్ నుంచి 0.33 టీఎంసీస్ ఈ కురిసిపాడు రిజర్వాయర్కి తీసుకురావడం, ట్యాంక్ తీసుకురావడం. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి కూడా ఇది ప్రాసెస్లో ఉంది. బట్ ఆల్మోస్ట్ ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. దట్ మీన్స్ డ్రాయల్ ఏదైతే చేసుకోవాలో అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, తర్వాత పైప్స్ కానీ, లేయింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక చిన్న స్ట్రిప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది. దాంతోపాటు ఇక్కడ కాంపెన్సేషన్ కూడా కొంత ఉంది. సో దాన్ని మనం ఇటీవల కాలంలో మనకు లాస్ట్ వీక్లో సీఎం గారి దగ్గర ఒక మీటింగ్ జరిగినప్పుడు ఈ ఇష్యూ కూడా వారి దగ్గర రేజ్ చేయడం జరిగింది. సో వారి బడ్జెట్లో కూడా మనకి ఒక 35 crores ఫేజ్ 1లో వాళ్ళు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఇమ్మీడియట్గా మనము ఖర్చు పెట్టి ఈ కాంపెన్సేషన్ అట్ ద సేమ్ టైమ్ ఈ ప్యాచ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసి ముందు వాటర్ అయితే ఈ కురిసిపాడు రిజర్వాయర్ తీసుకొచ్చి నియర్లీ 10,000 acres వరకు కూడా మనం ఈ ఆయకట్లో ఉన్నదానికంతా కూడా వాటర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది 2-3 నెలల్లోనే మేము ఇది కంప్లీట్ చేస్తాము. సో గౌరవ మంత్రివర్యులు కూడా 2-3 సార్లు దీని గురించి రైజ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టికి కూడా నాకు 2-3 సార్లు దాని గురించి చెప్పారు. దాన్ని ఫాలోఅప్ చేసి క్లోజ్ ఫాలోఅప్ చేసి ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే అంత త్వరగా వాళ్ళకి ఇరిగేషన్కి వాటర్ ఇవ్వాలని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. సో మా ఇంజనీర్స్ ఉన్నారు, అంతా కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను కూడా స్వయంగా ఒకసారి చూస్తే నాకు కూడా ఐడియా ఉంటుందనే ఉద్దేశంతోనే నేను కూడా స్వయంగా రావడం జరిగింది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చింది. సో డెఫినెట్గా దీన్ని 2-3 monthsలో మనం దాని అమౌంట్ అంతా కూడా మనం ఖర్చు పెట్టి వాటర్ అనేది కురిసిపాడుకి ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. కాంపోజిషన్ పరిస్థితి సార్, వాటర్ గురించే చెప్తున్నారు. కాంపోజిషన్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంది, ఆ అమౌంట్ కూడా. సో అది చేసిన తర్వాత వాటర్ వస్తుంది.